Good evening. Welcome to Viewpoint. నేను సర్తాజ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కూడా ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు. హలో సార్. హలో అండి. సో సార్ ఫస్ట్ టాపిక్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్కు సంబంధించి ఇటు తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు తానే అధికారంలో ఉంటారని తెగేసి చెప్తున్నారు ఆయన. ఇలాంటి టైంలోనే కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఇటు బూస్ట్ ఇచ్చేలా వచ్చాయి మున్సిపల్ రిజల్ట్స్. కంటోన్మెంట్ బైపోల్స్, లోక్సభ ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ అండ్ ఇప్పుడు మున్సిపాలిటీలు. ఇలా వరుస విజయాలతో పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు పెరిగిందా? ఈ ఎఫెక్ట్ రాబోయే జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై సైతం ఉండవచ్చా? సో దీని గురించి చర్చిద్దాం. సో సార్, రీసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ అండ్ సేమ్ బీజేపీ సైతం అదే స్వరాన్ని వినిపించింది. బట్ అధికార పార్టీకే మళ్ళీ పగ్గం కట్టారు ప్రజలు. సో ఈ గెలుపుని ఎలా చూడాలి? ఇది వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? మొత్తానికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్కు సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తిపైన ఆధారపడే పార్టీ కాదు. వన్ మ్యాన్ షో ఎలా ఉంటుంది? డెఫినెట్గా ముఖ్యమంత్రి ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ప్రాంతీయ పార్టీలోనే వన్ మ్యాన్ షో ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే అది కేవలం కేసీఆర్ షోను లేదంటే ఇంకోరు షోను అనగలమా? మొత్తం పార్టీ అంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నుంచి ఉండేటువంటి యంత్రాంగం అంతా ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పుట్టకముందు నుంచి ఉన్న పార్టీ. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు. రేవంత్ రెడ్డితో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అందువల్ల మనం ఒక పార్టీని ఒక పర్సన్ కన్నా తక్కువ చేసి చూడడము లేదు, ఒక వ్యక్తిని పార్టీ కన్నా ఎక్కువ చేసి చూడడం అనేది సమంజసం కాదు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఇప్పటికీ మీరు చెప్తున్నట్లు వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షను, జూబ్లీహిల్స్ బై ఎలక్షను, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇలా వరుసగా ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మీకు మినిమం 40% అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న ఆ 40% ఓటింగ్కి అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తగ్గలేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈవెన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పవర్లో స్టార్టింగ్లో బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంటుంది అనుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్తో నిలబడింది. అలాగే మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఈ రెండు కూడా బీఆర్ఎస్ సీట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అంటే అధికార పార్టీ ప్రతిపక్షం నుంచి గెలుచుకోగలిగింది. మీకు ఇందుకు భిన్నంగా మీకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మనం చూసాం, అధికార పార్టీ తన సీట్లు తాను నిలబెట్టుకుంటూ ప్రతిపక్షాల సీట్లు కూడా గెలుచుకుంటూ వచ్చింది. సో అదే రకమైనటువంటి పద్ధతి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ సీట్లను కూడా కోల్పోతూ వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా చూసినప్పుడు సిట్టింగ్ సీట్లను కాదు, బీఆర్ఎస్ సీట్లను గెలుచుకుంటుంది. అధికార పార్టీగా చూసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ లాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల సీట్లను కూడా గెలుచుకుంటూ వస్తుంది. సో అందువల్ల ఈ మేరకు అది చాలా సిగ్నిఫికెంట్గానే మనం చెప్పాలి. అందులో వరుస విజయాలంటే అది క్షేత్రస్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మీకు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఉదాహరణకు ఈ మున్సిపల్ ఎన్నికలు 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలు ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికలు తలపించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ శాంపుల్ మాత్రమే. ఇది ఎంటైర్ తెలంగాణ అర్బన్ తెలంగాణ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేసింది. సర్పంచ్ ఎన్నికలు రూరల్ తెలంగాణ, అఫ్కోర్స్ సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదిక జరగలేదు. అందువల్ల క్లియర్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తన బలాన్ని ప్రదర్శిస్తుకుంటూ వస్తుంది. అయితే అది వన్ మ్యాన్ షో అని మాత్రం ఎప్పుడు అనలేము. బట్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి బలం అయితే పెరిగింది. మీకు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కాంగ్రెస్లో చాలా లుక్కలు బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మరి 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీగా మారిపోయింది, మాది తెలుగు కాంగ్రెస్గా మారిపోయింది అని విమర్శించారు. సీనియర్లు చాలా అభ్యంతరాలు చెప్పారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన విశ్వాసం ఉంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను ఆహ్వానించి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయనపై నమ్మకంతో బాధ్యత చెప్పింది. ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గట్టి సవాల్ ఎదుర్కొన్నాడు, బీజేపీ నుంచి కూడా గట్టి ఛాలెంజ్ ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అనైక్యత రాగాలు వినిపించే పార్టీ అది. సో కాంగ్రెస్లో మీకు కుమ్ములాటలు ఎక్కువ, గ్రూపులు ఎక్కువ. అలాంటి కాంగ్రెస్ని ఏకతాటిపై నిలబెట్టి ఎన్నికలకు సిద్ధం చేసి యుద్ధాన్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బీజేపీ దేశంలో అధికారంలో ఉంది, అన్ని వనరులు హంగులు ఉన్న పార్టీ. బీఆర్ఎస్ ఓడినా కూడా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర ఉన్న పార్టీ. అలాంటి సిచ్యువేషన్లో కూడా రేవంత్ రెడ్డి విజయం సాధించాడంటే ఖచ్చితంగా ఆయన బలపడినట్టు క్లియర్ కదా. పార్టీలో బలపడ్డాడు, ప్రజల్లో బలపడ్డాడు. అయితే దీంతోనే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇంకా వేరే ఎన్నికలు అంటే అది ఎవరమో చెప్పలేము. ఎన్నికలు పార్టీ పైన పట్టు వల్ల కాదు, ప్రజల పైన పట్టుతో ఎన్నికలు గెలుస్తారు. ఆ ప్రజలపై పట్టు కూడా ఒక ఎన్నికకు మరో ఎన్నికకు డిఫర్ అవుతూనే ఉంటారు. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డు చూస్తేనైతే రేవంత్ రెడ్డి ప్రతి మ్యాచ్ గెలుస్తున్నాడు. సో మీరు క్లియర్గా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 1.0 కాంగ్రెస్ 1 మ్యాచ్ గెలిచింది, బీజేపీ 0. తర్వాత మీకు లోక్సభ ఎన్నికలు అది డ్రా అయింది కాంగ్రెస్ బీజేపీకి మధ్య. తర్వాత బీఆర్ఎస్ అయితే ఓడించింది అక్కడ కూడా. తర్వాత మీకు కంటోన్మెంట్ ఎలక్షన్ 2.0, మీకు జూబ్లీ బై ఎలక్షన్ 3.0, సర్పంచ్ ఎన్నికలు 4.0, మున్సిపల్ ఎన్నికలు 5.0. సో వరుసగా 5 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. మీరు ఆ మాటకొస్తే బీఆర్ఎస్ ఒక్కదాన్నే తీసుకుంటే 6 మ్యాచ్లు గెలిచింది. సో 6 మ్యాచెస్ వరుసగా గెలిచిన తర్వాత నెక్స్ట్ వచ్చే మ్యాచ్లకు ఎంత కాన్ఫిడెంట్గా ఆడతారో అర్థమవుతుంది కదా.